మళ్ళీ ఎవడొస్తాడా? KDWT2 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండోసారి నీటి పంపకాల పంచాయతీ తెంచే వరకు ఇక మళ్ళా వచ్చి నన్ను విసిగేయకండి, నన్ను అడగకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. 299 మాకు చాలు, 512 నువ్వు తీసుకపో. ఆ పంచాయతీ తెగినప్పుడు తెగినాడు చూసుకున్నాం కానీ 2020 నాడు పక్కాగా అప్పటి వరకు సమాధి చేసాడు. మళ్ళీ ఏమన్నా లేచొచ్చా కదా అని చెప్పి మొత్తం కాంక్రీట్ చేసేసాడు అధ్యక్ష. మొత్తం మంచిగా స్టీల్ సిమెంట్ వేసి గట్టి ఇంకా ఏం చేసినా కూడా మళ్ళీ బయటికి లేవకుండా కంప్లీట్గా కట్టేసిండు అధ్యక్ష. ఎప్పుడైతే ఈ రకమైన అరేంజ్మెంట్ దొరికిందో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆ ట్రిబ్యునల్ని తెగనిస్తలేరు అధ్యక్ష. ట్రిబ్యునల్లో వాదనలు వినిపించి ట్రిబ్యునల్ కూడా నీటి కేటాయింపులను చేస్తే ఈ అరేంజ్మెంట్ దెబ్బతింటుంది అధ్యక్ష. ఇది 100కి 200% ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఇక్కడ సంతకాలు పెట్టొచ్చు. ఇప్పుడు ఒకవేళ మనం వాదిస్తే, మనం కొట్లాడితే, నేను ఇంతకుముందు చెప్పిన 490 TMCలకు మన ప్రాజెక్టుల ప్రకారం మనకు నీళ్లు వస్తే అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక వాళ్ళు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు వాదించడం మానేసి కేసును వాయిదాలు వేసుకొని సంవత్సరాల కొద్ది కొనసాగిస్తున్నారు అధ్యక్ష. నేను ఈరోజు అడుగుతున్నా అధ్యక్ష, ఈ అరేంజ్మెంట్ ఏదైతే లాస్ట్ 2020లో ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అండ్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్డ్ బై ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 3 ప్రకారం తెగేంత వరకు ఇక మేము శాశ్వతంగా రాసిస్తున్నాం అన్న తర్వాత ఏ రాష్ట్రమైనా బంగారం లాంటి అవకాశాన్ని వదులుకుంటుందా అధ్యక్ష? దట్టు ఆంధ్రప్రదేశ్కు జలదోపిడిలో ఉన్న అనుభవము మనం అంచనా వేయలేదా అధ్యక్ష? నేను నీళ్ల కోసం కొట్లాడినా, నేను నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినా అన్న చంద్రశేఖరరావు గారికి వాళ్ళకు వీళ్ళకి తెలిసినా తెలియకపోయినా, అధికారులకు ఒకవేళ అవగాహన ఉన్నా లేకపోయినా, అధికారులు ఈ ప్రాంతం వాళ్ళు అయినా కాకపోయినా, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రజల కోసమే, ఈ నీళ్ల కోసమే, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే ఈరోజు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైన చంద్రశేఖరరావు గారు ప్రాణ ప్రధాని అయిన కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్కి ఎట్లా తాకట్టు పెట్టింది అధ్యక్ష? ఈరోజు అందుకే ఆంధ్రప్రదేశ్ ఎట్టి పరిస్థితుల బచావత్ ట్రిబ్యునల్ వాదనల్ని పూర్తి చెయ్యకుండా ఎంత వీలైతే అంత దీర్ఘకాలికంగా దీన్ని వాయిదాలు వేసుకుంటూ పోయి వాళ్ళు ఉన్న ప్రాజెక్టులన్నీ కట్టుకొని మా ప్రాజెక్టులు పూర్తయినాయి కాబట్టి ఒక్క సుక్క కూడా మీకు నీళ్ళు ఇచ్చేదే లేదు అని వాదించాలని వాళ్ళు అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మేం బాధ్యత తీసుకున్న తర్వాత 2 విషయాలలో స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను అధికారులను న్యాయవాదులను కూర్చోబెట్టి అంతర్జాతీయ జల విధానం ఏందని మేము కనుక్కున్నాం. మొట్టమొదట పరివాహక ప్రాంతం ఎంతుందో పరివాహక ప్రాంతం ప్రాతిపదికన నీటి కేటాయింపులు జరగాలి. అంటే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మహారాష్ట్రలో క్యాచ్మెంట్ ఏరియా ఎంతుందో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కర్ణాటకలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉందో వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈరోజు 3వ రాష్ట్రంగా మనం వచ్చినాం, 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో క్యాచ్మెంట్ ఏరియా ఎంతుందో, క్యాచ్మెంట్ ఏరియా అంటే పరివాహక ప్రాంతం ఎంతుందో మనకు నీళ్ళు ఇవ్వాలంటే పరివాహక ప్రాంతాన్ని ఒకవేళ తక్కువ లెక్కలేస్తే 68.5% పరివాహక ప్రాంతం ఉంది, సరిగ్గా లెక్కేస్తే 71% ఉంది అధ్యక్ష. తెలంగాణలో 29 నుంచి 30% మాత్రమే పరివాహక ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆ ప్రకారం 811 TMCలలో తెలంగాణకు 555 TMCలు వస్తాయి. 555 TMCలు తెలంగాణకి ఇవ్వండి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అని చెప్పినాం. ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీరు ప్రాతిపదికన తీసుకుంటే 65% డిపెండబిలిటీ ప్రకారం మీరు ఒకవేళ నీటి కేటాయింపులను చేస్తే 763 TMCలు మాకు వస్తాయి. అప్పుడు 1005 TMCలు అందుబాటులో ఉన్నాయని బ్రిజేష్ కుమార్ ఎప్పుడైతే చెప్పిండో నీటి లభ్యత 1005 TMCలకు పెరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే 1005 TMCల నీటి లభ్యత పెరిగిందని బ్రిజేష్ కుమార్ గారు నిర్ధారించిండో 1005 TMCలలో 763 TMCలు మాకు రావాలి అని చెప్పి మేము బాధ్యత తీసుకున్నాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగానే ఈ చదువుడు ఈ లెవెల్లో ఆయన చదువుకుంటే చదివితే 4 సార్లు IAS అయ్యేటోడు అధ్యక్ష. ఇప్పుడైనా మీరు ఏదైనా రికమెండ్ చేసి అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వారికి దీంట్లో డాక్టరేట్ ఇప్పించాల్సిందే అధ్యక్ష. ఎందుకంటే ఇది అంత లోతైన జటిలమైన సమస్య అధ్యక్ష. దీన్ని అంత అర్థం చేసుకోవడం కూడా అంత ఈజీగా లేదు. ఎందుకంటే మల్టీ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇందులో.